రమేష్ గారి పాపులారిటీ పెరుగుతుందా ఉమ్మడి కృష్ణా జిల్లాలో? సో ఇప్పుడు ఆయన ఇంటికి పెద్ద పెద్ద నాయకులు రాయలసీమ నుంచి కూడా వచ్చి ఆయన పరామర్శిస్తూ ఉన్నారు. ఆయన బయటకు వచ్చిన దగ్గర నుంచి లిక్కర్ కేసుకు సంబంధించి. సార్ మీట్లో ఉన్నారు సార్, మీరు పురుషోత్తమ్ రెడ్డి గారు మీట్లో ఉన్నారు. జోగి రమేష్ గారికి ఒకటి ఈ ఇష్యూ ఒకటి, రెండు జోగి రమేష్ సంబంధించి పెద్ద అంశమే కాదు. ఎందుకంటే వారు అరెస్ట్ అయ్యి జైలు నుంచి బయటకు వచ్చారు, తప్ప ఒప్ప అని కోర్టులు తెలుస్తాయి. సహచర నాయకుడు అరెస్ట్ అయ్యి చాలా ఎక్కువ కాలం జైల్లో ఉన్నాడు కదా, వచ్చినప్పుడు వాళ్ళకి వీళ్ళు సంఘీభావం చెప్పుకోవడం, ఒకరికొకరు సపోర్ట్ గా నిలబడడం అనేది చాలా కామన్ రాజకీయాల్లో. కాస్త ఇప్పుడు అరెస్టులు ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి ఏం భయపడాల్సిన అవసరం లేదు, నిలబడదామని వెళ్ళారు. ఇప్పుడు పిల్లల రామకృష్ణారెడ్డి నెల్లూరులో ఉన్నారు కాబట్టి వాళ్ళకి కూడా వారానికి ఒకరు రెగ్యులర్ గా పార్టీ నాయకులు అంతే వెళ్ళడం ఒక నైతిక స్థైర్యం కదా వాళ్ళకి, వాళ్ళ పార్టీ ఉన్నది. ఇప్పుడు జోగి రమేష్ గారి దగ్గరికి వెళ్తున్నారు అంటే జోగి రమేష్ గారికి నైతిక స్థైర్యం ఎంత వస్తుందో నాకు తెలియదు. రాష్ట్రంలో ఉన్న వాళ్ళ పార్టీ వాళ్ళందరికీ అంతా మన పార్టీతో ఉన్నారు, ధైర్యంగా ఉన్నారని ఒక ధైర్యాన్ని ఇస్తుంది, మానసిక ధైర్యం. అది ఖచ్చితంగా ఆ పార్టీకి మంచిదే. ప్రజలు ఏమనుకుంటారనేది కాలం నిర్ణయిస్తుంది. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, తెలుగుదేశంలో ఈ ధోరణులు ఎందుకు వస్తున్నాయంటే సుబ్బారావు గారు చెప్పింది పర్ఫెక్ట్లీ కరెక్ట్. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళతో తగాదాలు వచ్చినాయి, వ్యక్తిగత తగాదాలు, రాజకీయ తగాదాలు, పోరాటాలు వచ్చాయి. వాళ్ళు చాలా మంది ఇప్పుడు తెలుగుదేశంలోనే కూటమిలో ఉన్నారు. ఇప్పుడు నెల్లూరు ఎంపీ దగ్గర నుంచి మీ కృష్ణా జిల్లా ఎంపీ వరకు అందరూ వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళే. బాగుంటి శ్రీనివాసరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మొత్తం వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళే. వీళ్ళందరూ పెద్ద మనుషులే కావచ్చు, కానీ వాళ్ళ వెనకాలందరూ కూడా దాంట్లో పార్టీ నాయకులు అయిపోయినారుగా, వాళ్ళ వెనకాలందరూ అధికార పార్టీ నాయకులు అయిపోయినారుగా. ఇప్పుడు వీళ్ళకి ఎక్కడో ఆల్రెడీ ఉన్న వాళ్ళకి కొంచెం కోపం వస్తుంది. అంటే వాళ్ళకి బాగుండేది కదా, వీళ్ళందరూ ట్రై చేసినారు. చింతమనేని ప్రభాకర్ గారు, విజయ్ గారు, నాకు తిరుపతి లాంటి ప్రాంతాలు చూస్తాను కదా, చాలా చాలా చెప్పేసినారు. ఇప్పుడు 20 నెలలు అయిపోయింది. 20 నెలలు అంటే ఎంత తక్కువ అనుకుంటారు? 3 భాగాలు 1 భాగం అయిపోయింది పరిపాలన, 1/3 అయిపోయింది. 60 నెలలే కదా, ఒక 5 ఏళ్ళు అంటే 20 నెలలు అయిపోయింది. అంటే 20 నెలలు అయినా కూడా ఈ సమస్యలు అట్లే ఉన్నాయంటే వాళ్ళు చెప్పేది చెప్తున్నారు, జరగట్లేదు. అప్పుడు ఏమవుతుంది? 1/3 అయిపోయింది, ఇంకో 1/3 పోయిన తర్వాత ఎలక్షన్ టైం వచ్చేస్తుంది, అందరూ సర్దుకోండి అంటారు. ఎలక్షన్ కు 1/3 ముందు ఏం చేస్తారు? అవన్నీ మనం చూసుకుందాం, కానీ గెలిచిన తర్వాత ఫస్ట్ సర్దుకోండి అంటారు. ఇప్పుడు సర్దుకోలేదు, మళ్ళీ సర్దుకోవాలి, ఇంకొంటే 20 నెలలు. నా పాయింట్ అది కాదు. వీళ్ళకున్న గ్రీవెన్స్ ని అధిష్టాన వర్గానికి చెప్తా ఉంటారు. ఇప్పుడు వాళ్ళు పట్టించుకోరు, వాళ్ళకున్న బాధలు వేరే ఉంటాయి, వాళ్ళకున్న రాజకీయ లక్ష్యాలు వేరే ఉంటాయి, వీళ్ళకున్న గ్రామ తగాదాలు, వీళ్ళకున్న వ్యక్తిగత అది వాళ్ళ బాధలు, వాళ్ళ పెద్ద బాధలు. ముఖ్యమంత్రి బాధ, వార్డు మెంబర్ బాధ, ఎవరి బాధ వాళ్ళకి ఎక్కువే కాబట్టి ఎవరి బాధ వాళ్ళకి ఎక్కువే కదా. కాబట్టి నేచురల్ గా అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత నిర్లిప్తి వస్తుంది. యంత్రాంగం నుంచి వచ్చే సమస్యలు పరిష్కరించకపోతే, నేను చెప్పాను కదా, పైకి చెప్పే మాటలకి లోపల ఉన్న ఆవేదనకి గొడవలకి ఏ కారణాలు ఉంటాయి. కాబట్టి ఎవరినో అధిష్టాన వర్గానికి ఘాటుగా చెప్పాలంటే చేయాలి. అప్పుడు ఏం చెప్పారు ముఖ్యమంత్రి గారు? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వివరణ మామూలుగా అడిగారా? ఇప్పుడు ఎప్పుడైతే దెందలూరు ఎమ్మెల్యే మాట్లాడినాడో నివేదిక ఇమ్మని అన్నాడు, అప్పుడు అన్ని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది కదా. కాబట్టి కూటమిలో వస్తున్నటువంటి ఈ విభేదాలు లేదా పార్టీలో వస్తున్నటువంటి అంతర్గతంగా సమస్యలు ఇన్ టైంలో పరిష్కరించకపోతే ఈ పద్ధతులు ఎంచుకుంటారు. దాని ఫలితంగా ఏమవుతుంది వస్తుంది. కానీ మీరు కావాలంటే ఇది పెద్ద ఇబ్బంది వస్తుందని నేను అనుకోను. ఎందుకంటే మీరు యాజ్ ఏ జర్నలిస్ట్ గా రాష్ట్రం అంతా మీ రిపోర్టర్స్ పంపండి, 70 నుంచి 80% మంది లోకల్ గా ఉన్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేని వైసీపీ ఇన్ఛార్జ్ చేయమన్నాడు, వైసీపీ వాళ్ళని తెలుగుదేశం ఇన్ఛార్జ్ చేయమన్నాడు. అందరూ చంద్రబాబు నాయుడు తిడతారు, లోకేష్ తిడతారు, జగన్ తిడతారు. మీరు కావాలంటే జిల్లా రిపోర్ట్లు పంపించండి. తెలుగుదేశం అందరూ జగన్ తిడతారు, లేదా రామకృష్ణారెడ్డిని తిడతారు. వైసీపీ వాళ్ళందరూ చంద్రబాబుని తిడతారు, లోకేష్ తిడతారు, పవన్ కళ్యాణ్ తిడతారు, లోకల్ ఎమ్మెల్యేని తిట్టరు. ఇట్లా 70% ఉంటాయి. అంటే ఏమిటి? బాగా సర్దుకున్నారు అనేది అర్థం. కాబట్టి మీరు జిల్లాలో ఇద్దరికి, నీకు నీకు ఇద్దరు. ఇప్పుడు చాలా సందర్భాల్లో చంద్రబాబు గారు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. మీరు జగన్ తిడితే, మా జిల్లాలో ఒకసారి వచ్చి నేను పబ్లిక్ గానే వచ్చింది, మా జిల్లా చిత్తూరు జిల్లాకు వచ్చినప్పుడు అందరూ బాగా జగన్ తిడుతుంటే, జగన్ తిట్టడం కాపేయండి, మేము చూసుకుంటాం, మేము ఉన్నాం తిట్టడానికి, మీరు లోకల్ అన్నాడు. జగన్ విమర్శించడానికి మేము ఉన్నాంలే, అక్కడ మీరు రాజీ పడకుండా అక్కడ చూసుకోండి అన్నారా? అంతే ఇద్దరికి అదే పంచాయతీ. కాబట్టి 70% ఏం గొడవలు ఉండవు, 20-30% ఆవేశపరులు ఉంటారు. అది కూడా సర్దుకుంటుంది, చూడాలి మరి. రైట్. సుబ్బారావు గారు, ముప్పాల సుబ్బారావు గారు, ఇక్కడ ఒకటండి, మీరు జోగి రమేష్ గురించి ప్రస్తావించారు. అవును, జోగి రమేష్ కూడా ఈ కోవకు చెందినవాడే కనిపిస్తుంది. ఆయన కూడా జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏం మాట్లాడాడు? హద్దులు మీరి రెచ్చగొట్టేదో అన్నగా వ్యవహరించాడు.
ఏం ఛాలెంజ్లు చేశాడు? బాగానే చేశాడు. నారా లోకేష్ ని, చంద్రబాబు నాయుడు గారిని దుర్గమ్మ గుడి దగ్గర రండి, తిరుపతికి రండి, అక్కడికి మీరు రాకపోతే నేనే మరోసారి చంద్రబాబు నాయుడు ఇంటికి వస్తా అన్నాడు. ఏం సంకేతాలు ఇస్తున్నారు? ఇలాంటి రాజకీయ నాయకుల్ని ప్రోత్సహిస్తారా? సిగ్గు శరం ఉందా ఎవరికైనా? కాబట్టి అటువంటి వాళ్ళని పార్టీలు దూరంగా పెట్టకపోతే, అశాంతిని సృష్టించే వ్యక్తుల్ని, నేరాల్లో ఉన్నటువంటి వ్యక్తులు, ఇక్కడ ఒకటే అంశం అండి, న్యాయస్థానంలో ఉందా? 71 రోజులు జైల్లో ఉన్నావా? న్యాయస్థానం బెయిల్ ఇవ్వలేదా? ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని అనుకున్న తర్వాత నీకు బెయిల్ ఇవ్వలేదా? నువ్వు బయట దేవితి దుర్గమ్మ గుడి దగ్గరికో తిరుపతికి వెళ్ళి పరిష్కరిస్తావా? న్యాయస్థానంలో కేసుంటే ఈ వక్ర బుద్ధులు కాదా? ఈ సరైన విధానాలా? కాబట్టి ఇక్కడ ఒకటండి, జోగి రమేష్ సీఎం అనే మరొకసారి నీ ఇంటికి వస్తానని హెచ్చరించినప్పుడు ఒక్కళ్ళ ఎద్దు తీసి కేసు కట్టద్దు. సీఎం అనే ఇంటికి వస్తాను అని హెచ్చరిస్తే గతంలో ఏం చేశావు? నువ్వు ఇంటికి వెళ్ళిపోయి నేను చంపుతానన్నావు కదా. చంపుతానని ఆ మాట అనలేదులేండి, ఆ మాట అనలేదు, చంపుతానని. అయితే గతంలో నేను చెప్తున్నా, గతంలో వెళ్ళిపోయి ఏం చేసావు? దమ్ముంటే బయటికి రా తెలుసా అన్నావు కదా, కార్లెస్ గా వెళ్ళావు కదా, తిరిగి వాళ్ళ మీదే అడ్డు తగిలితే వాళ్ళ మీద SC/ST కేసులు పెట్టించావు కదా నీ డ్రైవర్తో. అదే పద్ధతి కొనసాగిస్తావా ఇప్పుడు? వెళ్తానంటే ఏంటి దాని ఇండికేషన్ ఏంటి? బెదిరింపుదారుని కదా అది. కాబట్టి ఇటువంటి వ్యక్తులు ఏ పార్టీలో ఉన్నా రైట్, ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఖండం చేయకుండా ప్రోత్సహించే పద్ధతి ఉంటే అది సొసైటీకి మంచిది కాదు, ప్రజలకు మంచిది కాదు, వాళ్ళకి కూడా మంచిది కాదు అనే విషయాన్ని ఇక్కడ గమనించాలండి. రైట్. మస్తానా గారు కంక్లూజన్ ఇవ్వండి. మస్తానా గారు, సో జోగి రమేష్ గారి ఎపిసోడ్కి సంబంధించి మీరేం చెప్తారు? ఆయనకి కాస్త మద్దతు ఏమైనా పెరుగుతుందని అనుకోవాలా, లేకపోతే అలా ఏం లేదు, ఆల్రెడీ అరెస్ట్ అయినటువంటి వాళ్ళు బెయిల్ మీద బయటకు వచ్చిన వాళ్ళకి వెళ్ళి నైతిక మద్దతు తెలిపితే క్యాడర్ మళ్ళీ ఉత్సాహంగా పనిచేస్తుంది అనేటువంటి ఒక ఆలోచనలో భాగంగానే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అనుకోవాలా? మీట్లో ఉన్నారు సార్, మస్తానా గారు మీట్లో ఉన్నారు, అడ్మిట్ చేయండి. వీటిలో ఉన్నారు. జోగి రమేష్ గారు హైలైట్ అయిన గతంలో అంశాలు మనం పరిశీలిస్తే ఏంటి అంటే, ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళారు ఆయన. అవును, అదొకటి. రెండోది, అమరావతిలో ఒక సభ పెడితే పవన్ కళ్యాణ్ ఎవడాడు ఇంకా డాష్ డాష్ మనం పూరించాలి మాట్లాడాడు. అవును. సో ఆ రెండు అంశాలు ఆయన యొక్క భాషా విన్యాసం అది. ఆ తర్వాత కాలంలో చూస్తే ఏంటంటే ఆ కేసుకి సంబంధించి అంటే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళిన కేసు ఒకటి, తర్వాత అగ్రిగోల్డ్ కి సంబంధించిన భూములు వాళ్ళు ఆక్రమించుకున్నారనే విషయం ఒకటి. మూడోది ఏంటంటే లిక్కర్ కేసు ఒకటి వచ్చింది. ఏంటి, ప్రభుత్వం మీద కుట్ర చేసి కొంతమందితో కలిసి జనార్దన్ రావు సంథింగ్ వాళ్ళు ఉన్నారు, ఆ జనార్దన్ రావుతో కలిసి కుట్ర చేశారనేది ఆరోపణ. ఆ రెండు కేసుల్లో పెద్దగా కాన్సన్ట్రేషన్ చేసినట్టు కనపడలా ప్రభుత్వం అయితే. లిక్కర్ కేసులో మాత్రం వాళ్ళకి ప్రైమరీ ఎవిడెన్సెస్ ఉండేసరికి దానికి సంబంధించిన అరెస్ట్ అయిన పరిస్థితి ఉంది. అంటే ఏంటంటే గతంలో ఆయన నోరు పారేసుకున్నారు, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద వెళ్ళారు, ఆ తర్వాత అగ్రిగోల్డ్ భూమికి సంబంధించి వాటిలో ఎక్కడ కూడా ప్రభుత్వం నాకైతే కనపడలేదు. నాకైతే అగ్రిగోల్డ్ భూముల విషయంలో జోగి రమేష్ గారు అబ్బాయి ముద్దాయి, వాళ్ళ అబ్బాయి అంటే నెంబర్లు మార్చి రిజిస్ట్రేషన్ ఏం చేసుకుని ఏదైతే అగ్రిగోల్డ్ భూములు ఉన్నాయో దాన్ని ఆక్యుపై చేశారు, ఆక్యుపై చేశారు. దానికి బ్యాక్గ్రౌండ్ లో ఆయన మంత్రిగా ఉన్నారనేది కదా ఉపయోగించారనేది పాయింట్. అబ్బాయి ఫారెన్ నుంచి జరిగింది అనుకుంటా. నేను